హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మరో వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాము. సో వీడియోని చేయకుండా ముందుకు చూడండి. మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇప్పుడు వచ్చేసి మేమైతే అలాగా ఒక ఊరైతే వెళ్తున్నాము. అది వచ్చేసి కర్నూలు అనమాట. బళ్ళారి టు కర్నూలు వచ్చేసి 150 km ఉంది. సో ఎందుకు వెళ్తున్నాం ఏంటని ఇన్ఫ్రంట్ అయితే చెప్తానండి. ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడ 8కి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలోనైతే మాకు ఉడిపి హోటల్ అని ఒకటి కనిపించింది. అక్కడైతే ఆగాము టిఫిన్ కోసం అని. కొంచెం ఎర్లీగా బయలుదేరాం కాబట్టి అందులో దూరం కాబట్టి 3 hours అయితే పడుతుంది మన ఓన్ వెహికల్లోనైతే. బస్సులో అయితే ఇంకా తెలుసు కదండి ఎలా ఉంటుందో మన జర్నీ అనేది. సో ఓన్ వెహికల్ నుంచే మనకు 3 hours అయితే పడుతుంది మ్యాక్సిమం. సో ఇక్కడ ఏంటంటే మేమైతే టిఫిన్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము. న్యూ ఇయర్ మేము ఎందుకు వెళ్తున్నాము ఏంటి అంటే అక్కడ వచ్చేసి కర్నూలులోని చందన బ్రదర్స్ అని ఒక షాప్ ఉందండి. కర్నూలులో ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. దారి మధ్యలో ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహం కడుతున్నారనమాట. నేను హనుమాన్కి పెద్ద ఫ్యాన్ కదా, అందుకే వీడియో అనేది తీశాను. అలాగే వచ్చేసి మార్గం మధ్యలోనే ఇక్కడ చాలా రకాల పంటలు అయితే వేశారండి. ఇందులో వచ్చేసి పత్తి, అలాగే సెకండ్ టైం కూడా రైస్ కూడా పండిస్తారండి. ఏడాదికి ఒక్కసారి మన సైడ్ అయితే పండిస్తారు. ఇటు సైడ్ ఏంటంటే ఏడాదికి రెండు పంటలు పండిస్తారండి. తుంగభద్ర నది వాటర్ ఎక్కువ ఉండడం వల్ల. సో మేమేంటంటే మార్గ మధ్యలో ఈ వీడియో అనేది తీసానమాట కర్నూలుకి వెళ్ళే వేలోని. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్యాబేజ్ ఉంది. అలాగే వచ్చేసి చాలా అంటే చాలా, అలాగే ఆముదం అంటారు కదా, ఆముదం ఆయిల్ తయారు చేస్తారు కదా, ఆ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మెయిన్లీ దాని గురించి అయితే తీసానండి. తర్వాత కొంచెం ఈ యొక్క బ్రిడ్జ్ లాగా అయితే వచ్చింది. ఎందుకు ఏంటి అనేది చెప్తాను కదా. అక్కడ చందన బ్రదర్స్లోని మా అన్నయ్య మేనేజర్ అండి. సో ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి వెళ్ళాలి షాప్కి అనుకున్నాము. సో అదైతే అవ్వలేదు. అక్కడ ఏంటంటే చందన బ్రదర్స్లో ఒక గోల్డే కాదు, రోల్డ్ గోల్డ్ ఉంటుంది, అలాగే డ్రెస్సెస్ ఉంటాయి, అలాగే శారీస్, అన్ని రకాల శారీస్ అండి. లైక్ కాంచీపురము, అలాగే అన్ని రకాల పట్టు శారీస్, అలాగే ఫ్యాన్సీ శారీస్, అలాగే మనకి ఏ కలరు గద్వాల్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ ఉంటాయండి. అలాగే వచ్చేసి క్లాతింగ్ వైజ్ మెన్స్కి, అలాగే మ్యారేజెస్కి, అలాగే ఏ ఫంక్షన్ ఉన్న శారీస్కి, హాఫ్ శారీస్కి అన్ని రకాలైతే అక్కడ ఉన్నాయండి. అది కాకుండా మనకి బయటికి వెళ్ళి కొనుక్కునే బాధ లేకుండా అక్కడే మనకి 1 gram గోల్డ్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కూడా ఉన్నాయి. అలాగే స్లిప్పర్స్, షూస్, వాచెస్, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే అన్ని రకాలు ఉంటాయన్నమాట. మా అన్నీ వచ్చేసి అమలాపురంలోని సిఎంఆర్ ఉన్నారు కదండి, సిఎంఆర్లో కూడా చేశారు. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్ అయితే అయ్యింది. ఇక్కడ కర్నూలులోని చేస్తున్నారు. ఇటు వచ్చేసి నంద్యాల ఉంది కదండి, నంద్యాల బ్రాంచ్లో కూడా మా అన్నయ్య మేనేజర్. సో ఇక్కడ ఏంటంటే మేము డ్రెస్సెస్ అవి చూద్దాము, నెక్స్ట్ వచ్చేసి కొన్ని తీసుకుందామని చెప్పి అయితే వచ్చామండి. ఇక్కడ ఎప్పటి నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాము, మాకైతే కుదరలేదు. ఈరోజైతే అయ్యింది. సో నేను మా ఆయన గారు అలాగే అత్తయ్య గారు అందరం కలిపి అయితే బయలుదేరామండి. అలాగే షాప్ అంతా మీకు ఒకసారి చూపిస్తానండి. ఇది వచ్చేసి మేనేజర్ సపరేట్ రూమ్ ఉంటుంది కదండి, ఆ లోపలైతే వచ్చి ఉన్నాము. సో ఇక్కడ నుంచి అయితే అన్నీ తీసుకెళ్తారనమాట. సో అనుకో ఇక్కడ ఇచ్చేస్తున్నాము. మా అన్నయ్యతో వచ్చేసారు. మొత్తం చెప్పాను కదండి, మేనేజర్ అని చెప్పాను కదా షాప్ మొత్తానికి. సో ఫస్ట్ ఏంటంటే మనకి చెప్పాను కదండి అన్ని రకాలు. నెక్స్ట్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అదొకటి చెప్పడం మర్చిపోయాను. రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, మొత్తం షాప్లో లేదు అనడానికి లేదు, అన్నీ ఉన్నాయన్నమాట. కిడ్స్ వేర్ మొత్తం శారీస్, మనకి అన్ని రకాల పట్లు ఉన్నాయండి. ఎవరైనా కర్నూలులో ఉన్నా, నెక్స్ట్ నంద్యాల ఉన్నా, లేదంటే ఆ సరౌండింగ్స్లో ఎవరున్నా సరే వచ్చి ఖచ్చితంగా ఈ షాప్ని విజిట్ చేయండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది. చెప్పాను కదా, బెడ్షీట్స్, టవల్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. అలాగే వచ్చేసి మేము అలా ముందుకైతే వెళ్తున్నాము. ఈ రో అంతా బెడ్షీట్స్, కిడ్స్ వేరు, సిల్వరు అన్నీ ఇక్కడ ఉన్నాయి. కిందకైతే వెళ్తున్నాము. ఈ డౌన్లోనే వచ్చేసి మొత్తం గోల్డ్ ఉంటుంది. అంటే మనకి
2 సైడ్స్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఒకటి గోల్డ్ వైపు వీడియో తీసుకుంటూ వచ్చాను, ఇది గోల్డ్ వైపు ఎంట్రన్స్. ఇంకోటి ఏంటంటే కొంచెం అవతలకు ఉంటుంది, అది మనకి క్లాతింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇలా గోల్డ్ ఒక్కొక్కటి నేనైతే చూపిస్తున్నాను. గోల్డ్ అనేది ఈ విధంగా ఉంది. యాక్చువల్లీ ఆ రోజు రేట్ వచ్చేసి 1 గ్రాము 6,670 రూపీస్ అయితే ఉంది. సో ఆ వీడియో అనేది మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే అన్ని రకాల న్యూ మోడల్స్ అయితే ఉన్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో అందుకే నేను ఒక మినీలా తీసాను. తర్వాత వచ్చేసి మనకి అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి, లైక్ బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్, అలాగే పాపిట్ చైన్, గోల్డ్లో అన్ని రకాలైతే ఉన్నాయి. ఎవరైనా వెడ్డింగ్కి ఇవ్వాలన్నా, లేదు అంటే ఫంక్షన్స్కి, లేదంటే దేనికో దానికి గోల్డ్ అనేది మనం పర్చేస్ చేస్తాం కదండి, ఇక్కడ ఖచ్చితంగా చేయండి. నిజంగా అంటే నిజంగా స్టాఫ్ కూడా అంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు మనతో పాటు. అలాగే ఇక్కడ గోల్డ్తో పాటు సిల్వర్ కూడా ఉంటుంది, అది ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉందండి. నేను అందుకే ఒక వీడియో అనేది షూట్ చేశాను మొత్తానికి. ఇక్కడ అన్నీ ఒక్కొక్కటి చూపిస్తున్నారు, కాయిన్ ఏదో చూపిస్తున్నారు అనమాట అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏది కావాలనేది అది లింక్ అయితే వీళ్ళే చేస్తారు కదండి, అది నేను వీడియో చూపించాను. అలాగే మనకి ఏది కావాలన్నా సరే, చాలా అంటే చాలా పెద్ద షాపు కాబట్టి నేను మరీ చెప్తున్నాను. మా అన్నయ్య కూడా చాలా రోజుల నుంచి రమ్మంటే మాకైతే కుదరలేదు. పాపం ఆ రోజు మాకు చాలాసార్లు వెయిట్ చేశారనమాట. ఆ రోజు అంతా మాతోనే స్పెండ్ చేశారు. సో ఈ విధంగా అనేది షాపు, గోల్డ్ షాప్ అయితే కిందన ఉంది. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను క్లాతింగ్ సైడ్కి అయితే వచ్చాను. అందరికీ తెలియాలి కదా అని చెప్పి వీడియో అనేది తీసానండి. క్లాతింగ్ అయితే కిడ్స్ వేర్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో మనకి ప్రింటెడ్ ఇప్పుడు ఏంటంటే వెడ్డింగ్ సైడ్ ఉన్నాయని చెప్పాను కదా, అలాగే వచ్చేసి ఈ యొక్క షూట్స్ అయితే ఉన్నాయి, అన్నీ చూపిస్తున్నానండి ఒక్కొక్కటి. అలాగే మెన్స్కి ప్రింటెడ్ షర్ట్స్, అలాగే డిఫరెంట్ ఐటమ్స్ అయితే వస్తాయి. అలాగే మనకి లేడీస్కి చాలా కుర్తీసు, అలాగే హ్యాండ్ బ్యాగ్స్ చెప్పాను కదండి, ఇవన్నీ కలిపి 1 గ్రామ్ గోల్డ్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కుర్తా సెట్స్ అయితే వచ్చినాయి. తర్వాత ఈ సైడ్కి వచ్చేసి డ్రెస్సెస్ అనమాట, ఇప్పుడు లైక్ పార్టీ వేర్ వేసుకుంటాం కదండి అవ్వండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇలాగా మనకి ఇవి సెట్స్ అండి. అలాగే మనకి ఇప్పుడు లెగ్గింగ్స్, జగ్గింగ్స్ ఎలాగ వచ్చినాయో అలాగే మనకి ఫ్యాంట్స్ అన్నీ వస్తున్నాయి కదండి లేడీస్కి, అవి ఉన్నాయి. అలాగే ఇక్కడ నైటీ వేర్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ అలా కొంచెం కదంటే ఇంకో ఎంట్రన్స్ అయితే ఉందని, అదేనండి ఆ ఎంట్రన్స్ కూడా మీకు చూపించాను. మేము అటు నుంచి వచ్చామని చెప్తున్నారు అక్కడ శేఖర్ గారు. ఇటు నుంచి కూడా ఎంట్రన్స్ అయితే ఉందండి. సరే ఇక్కడ నుంచి అయితే కొంచెం ముందుకైతే వెళ్తాము అని చెప్పి అయితే వెళ్తున్నాము. చెప్పాను కదండి, ఇదంతా వచ్చేసి ఈ యొక్క రో అయితే ఈ విధంగా ఉంది. కొంచెం మేమైతే పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా వెరైటీస్ శారీస్ దొరుకుతాయి. అలాగే మనకి ఇన్నర్ వేర్స్, అలాగే స్లిప్పర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ సెకండ్ ఫ్లోర్లోని. సో ఇక్కడ ఏంటంటే స్లిప్పర్స్ అయితే చూపిస్తున్నాను, లైక్ షూస్ అన్నీ బ్రాండెడ్. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బ్రాండెడ్ ఐటమ్స్ అండి అన్నీని. ఇక్కడ శారీస్ చెప్పాను కదా, ఇది డ్రెస్ మెటీరియల్స్లో అనమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు అన్నీ స్టార్ట్ అవుతాయి. మనకి చెప్తున్నాను కదా, వెడ్డింగ్ కావాలంటే వెడ్డింగ్ వేర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ అని చెప్పాను కదా, హాఫ్ శారీస్ కావాలంటే హాఫ్ శారీస్ ఉన్నాయి. అన్నీ అనమాట, అన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి. సో మేమేంటంటే ఒక్కొక్కటి నేను చూపిస్తున్నాను. ఇది సూరత్ శారీస్ అంట. సో నేను ముందే చెప్పాను కదా అన్ని రకాల బ్రాండెడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అని చెప్పి. ఇక్కడ మా కాటన్ శారీస్ మొత్తం, ఇక్కడ ఆఫర్స్ ఉన్న శారీస్ అయితే ఇక్కడ అలా పెట్టారు. కొంచెం రిచ్గా ఉండేవి అయితే ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. నేను ప్రతి బోర్డు అయితే మీకు చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు పండగకి అయితే ఈ యొక్క ఫెస్టివల్స్కి అయితే ఈ యొక్క డిస్కౌంట్స్ అయితే ఉన్నాయంట. సో ఎవరైనా అంటే ఇప్పుడు ఎక్కువగా వచ్చే ట్రెండ్ వర్క్స్ ఏమున్నాయో, ట్రెండింగ్లో శారీస్ ఏమున్నాయో అన్నీ కూడా ఇక్కడైతే డిస్ప్లేలో చూపించారండి. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ అన్నీ చెప్తున్నాను కదా మీకు, ఇక్కడ బోర్డ్స్తో పాటు మీకు శారీస్ కూడా చూపిస్తున్నాను ఒక్కొక్కటిని. ఇక్కడ ఏంటంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి నేను
ఈ శారీస్ కూడా చూపిస్తున్నాను ఆ బోర్డ్తో పాటు. ఈ విధంగా ఉందండి. ఈ రేంజ్ వచ్చేసి 2000 అనమాట స్టార్టింగ్ రేటు. ఇక్కడ బెనారస్ హై ఫ్యాన్సీ శారీస్ అనమాట. బెనారస్లో మనకి ఫ్యాన్సీ వస్తుంది కదా ఐటము. సో ఈ విధంగా అనేది ఆ శారీస్ అనేది ఉంటాయంట. చెప్తున్నాను కదా, ఒక్కొక్కటి ఒక్కో రేంజ్ అయితే ఉన్నది. ఒకవేళ లేదు మాకు లోనే కావాలి అంటే డిస్ప్లేలో ఉన్నాయి, అక్కడ మీరు తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎక్కువగా నచ్చేవి ఏంటంటే ఫ్యాన్సీ శారీస్. ఈ ఫ్యాన్సీ శారీస్ ఒకసారి ఓపెన్ చేయమని చెప్పాను. ఇది వచ్చేసి గ్రే కలర్ వచ్చింది. గ్రే కలర్లోని స్టోన్ వర్క్ అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఒకటి వీడియో అన్నది నేను చేస్తున్నాను. అంటే ఎవరైనా చూసి నా వీడియోని తీసుకుంటారని ఒక చిన్న ఆశతో అయితే తీస్తున్నానంటే, అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. అలాగే ఇక్కడ ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్ అనేది నాకు బాగా నచ్చింది. ఈ శారీ అనేది చాలా అంటే చాలా లుక్ అంటే సూపర్ అంటనమాట. అందుకే నేను దగ్గరగా వీడియో కూడా తీసానండి. ఈ ఒక్క శారీతోనే కాకుండా ఇంకో శారీ కూడా తీసాను. అదేనండి లావెండర్ కలరు. ఇది ఇప్పుడు మనకి ఎక్కువగా ట్రెండ్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి ఈ వర్క్ అనేది వచ్చింది, గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. మనము నైట్ ఏ ఫంక్షన్కి అకేషన్కి వేసుకెళ్ళినా చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో నేను లైట్ వల్ల మీకు క్లియర్గా అర్థం అవ్వట్లేదు, అందుకే దూరం నుంచి కూడా తీశాను. సో నేను చెప్పాను కదా ముందు ఇన్ ఫ్రంట్ ఇంకా చాలా పట్టు శారీస్ ఉన్నాయి, అలాగే హాఫ్ శారీస్ ఉన్నాయి, లెహెంగా వర్క్, అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఇన్నర్ వేర్స్, అలాగే స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి, అలాగే వచ్చేసి బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, తీసుకువెళ్ళండి. అలాగే మా యొక్క షాపుని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. అలాగే కర్నూలులో ఉంది, నెక్స్ట్ వచ్చేసి నంద్యాలలో కూడా ఉందండి ఈ యొక్క చందన బ్రదర్స్. మా అన్నయ్య ఇక్కడ వచ్చేసి మేనేజర్ అనమాట. సో ఇలా ముందుకెళ్ళిన తర్వాత మా అన్నయ్యతో కొంచెము వీడియో అనేది తీసుకున్నాము. యాక్చువల్లీ పాపం చాలా బిజీ అనమాట అన్నయ్య వచ్చేసి. ఆ రోజు అంతా మాతో టైం స్పెండ్ చేసేసారు. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తెప్పించేసారు వద్దని చెప్పి అన్న. సో అక్కడి నుంచి అయితే మేమైతే రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అయిపోయిన తర్వాత ఈ వీడియో అనేది నేను తీస్తూ ఉన్నాను. అది ఎక్కడ అనేది సెంటర్ క్లియర్గా అనేది మీకు తెలియాలని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయండి, లైక్ జ్యోతి అలా చాలా ఉన్నాయి. దానికి కొంచెం ముందుకైతే ఉంది ఈ చందన బ్రదర్స్ అని చెప్పాను కదా. మనం ఈ షాప్కి వెళ్తే అన్నీ ఆల్మోస్ట్ కవర్ అయిపోతాయి, వేరే దగ్గరికి వెళ్ళి తీసుకునే పరిస్థితి అయితే రాదు. అన్ని రకాలు అందులోనే ఉన్నాయండి. సో దారి మధ్యలో వెళ్ళేటప్పుడు ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు. ఇది మోకా రోడ్లో అయితే. తర్వాత వచ్చేసి మేము రాఖీకి అయితే షాపింగ్ అయితే వచ్చాయి. ఇదేనండి నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్.